తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన గుర్తింపునిస్తుందనే కార్యక్రమాన్ని తీసుకుందామని వారు సూచన చేశారు. ఈ దేశానికి రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశానికి లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, పార్టీకి మహిళనే అధ్యక్షురాలుగా, ఈ దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి మహిళా నేతృత్వంలో పనిచేస్తున్న ఈ పార్టీ ఆ ఉక్కు మహిళ సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మహిళలకు ఇవ్వవలసిన గౌరవం, సరైన గుర్తింపునివ్వాలి అని మా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈనాడు మంత్రివర్గం నుంచి మొదలు పెడితే మహిళా అధికారుల వరకు, ఎస్పీలు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, వివిధ శాఖలకు ప్రత్యేక అధికారులను కావచ్చు, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా పోలీస్ శాఖ కానీ వివిధ శాఖలకు మహిళా అధికారులను నియమిస్తూనే వస్తున్నాం. నాకంటే జర్నలిస్టులు మీరు ఆ లెక్కలను ఎప్పుడైనా చూడొచ్చు. ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముఖ్యమైన శాఖలకు ఈరోజు మహిళా ఐపీఎస్ అధికారులు ఈరోజు బాధ్యత వహిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి కీలకమైన నగరానికి, జిల్లాకి ఒక మహిళా కలెక్టర్గా ఈరోజు అత్యంత కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. ఎస్ఐబిలో ఎప్పుడూ పురుషులే అధికారులుగా వ్యవహరిస్తారు. కానీ ఎస్ఐబిలో ఐజీగా ఈరోజు ఒక మహిళా అధికారిని నియమిస్తే ఆ మహిళా అధికారి నేతృత్వంలో ఈ మధ్యకాలంలో 700 పైగా నక్సలైట్లను సరెండర్ చేయడంలో ఆ మహిళా అధికారి ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించింది. అవకాశం ఇచ్చినప్పుడే ఎవరైనా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి వాద పటిమ ఉండొచ్చు, చాలామందికి రాయగలిగిన శక్తి ఉండొచ్చు, చాలామందికి మాట్లాడడానికి అవగాహన కూడా ఉండొచ్చు. చట్టసభలకు వచ్చినప్పుడు, పాత్రికేయ మిత్రులుగా అవకాశం కలిగినప్పుడు, వివిధ సందర్భాలలోనే వాళ్ళకున్న శక్తి కానీ వాళ్ళకున్న సామర్థ్యం కానీ సమాజానికి తెలియడం జరుగుతుంది. అందుకే ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చి చూస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహిళల పేరు మీదనే ఇచ్చినాం. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అదే స్వయం సహాయక మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో 1000 బస్సుల యజమానులను చేసి ఈరోజు ఆ మహిళా సంఘాలు ఆర్టీసీకి 1000 బస్సులను ఈరోజు నడపగలుగుతున్నారంటే ఒక కార్పొరేట్ కంపెనీలతో ఈరోజు పోటీ పడే విధంగా మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మహిళల్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారనే చులకనగా చూడకుండా బస్సులకు యజమానులను చేసి ఈరోజు వ్యాపారాలలో రాణించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఎప్పుడు కార్పొరేట్ దిగ్గజాలైన అదానీ, అంబానీ ఇలాంటి సంస్థల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకే స్వయం సహాయక సంఘాలైన మహిళలకు ఈరోజు 1000 మెగావాట్స్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి మన విద్యుత్ శాఖతో ఒప్పందాలు చేయించి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులుగా ఈరోజు స్వయం సహాయక సంఘాలను ఈరోజు మనం యజమానులుగా మార్చడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్లో అమెజాన్ ప్లాట్ఫామ్ మీద కొనుక్కుంటున్నాం. అలాంటి అమెజాన్లో స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను, వాళ్ళ వృత్తి నైపుణ్యం, చేతి నైపుణ్యంతో ఉత్పత్తి చేసే వస్తువులను ఈరోజు అమెజాన్ ప్లాట్ఫామ్తో ఒప్పందం చేసి మన మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్ ప్లాట్ఫామ్ మీద అంతర్జాతీయ స్థాయిలో వాటికి గుర్తింపు వచ్చే విధంగా ఈరోజు అమెజాన్ ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ పెట్టించడం జరిగింది. ఇప్పటివరకు ఓన్లీ కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలు తయారు చేసిన వస్తువులు అమెజాన్ ప్లాట్ఫామ్ మీద మనం చూస్తూ వచ్చినాం. కానీ ఈనాడు మన తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న
వృత్తి నైపుణ్యము, చేతి వృత్తులను, కుల వృత్తులతో తయారు చేసిన వాటిని ఈరోజు అమెజాన్లో మనం ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. అదేవిధంగా ఈరోజు మహిళలలో ఉన్న టాలెంట్ను గుర్తించాలి, వాళ్ళకు అండగా నిలబడాలన్న ఆలోచనతోటి హైటెక్ సిటీ అని అంటే ప్రతి ఒక్కరూ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కార్పొరేట్ కంపెనీల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ చుట్టుముట్టుతో ఉన్న ఐటీ కంపెనీల గురించి, అంతర్జాతీయ సంస్థల గురించి మాత్రమే మనం చర్చించుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలలో దాదాపుగా 1000 కోట్ల స్థలాన్ని 150 స్టాల్స్ ఈరోజు వాళ్లకు మహిళా సంఘాలకి ఇందిరా మహిళా శక్తి బజార్ అని పెట్టి 150 షాప్స్ని అక్కడ పెట్టి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మహిళలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ అమ్మకానికి అవకాశం కల్పించి ఈ ఐటీ కార్పొరేట్ దిగ్గజ కంపెనీలతో పోటీగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఒక వేదిక కల్పించినాం. ఈరోజు వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించాలి, ఆ లోకల్ టాలెంట్ని గ్లోబల్ టాలెంట్గా తీర్చిదిద్దడానికి ఈరోజు హైటెక్ సిటీ పక్కన మహిళలకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాం. ఇలాంటివి ఎన్నో. ఎక్కడైనా ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలను చూడండి, మీరంతా సీనియర్ జర్నలిస్ట్ అండ్ వర్కింగ్ జర్నలిస్ట్, మీకు విశ్లేషించే విచక్షణ పరిజ్ఞానం మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఏ దేశమైతే ఆర్థికంగా ఎదిగిందో, ఏ దేశమైతే ఎదిగిన అభివృద్ధి చెందిన దేశాలుగా ఈరోజు ప్రపంచంలో గుర్తింపు పొందుతున్నాయో, ఆయా దేశాలలో మహిళ యొక్క ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది. మన దేశంలో మహిళల యొక్క శ్రమకు గుర్తింపు లేదు, శ్రమకు తగ్గ ఫలితము లేదు. ఇంట్లో చేసే ఏ పనైనా టేక్ ఇట్ గ్రాంటెడ్గా, ఆఫీస్లో ఏ పని ఉన్నా కూర్చొని చేసే పనిని మహిళల మీద నెట్టేసి మిగతా వాళ్ళు పెత్తనం చెలాయించే విధంగా, అదేవిధంగా మగవాళ్ళతో పోటీపడి చేసేటప్పుడు చిన్న చిన్న చులకన కామెంట్స్ కానీ ఇతర ఇష్యూస్ మీకు అందరికి తెలుసు. ఇట్లాంటి వాటన్నిటికీ పులి స్టాప్ పడాలి అని అంటే మహిళల్ని వాళ్ళ టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత సంస్థల మీద ఉన్నది. వ్యక్తులుగా మనం కొన్ని చేయలేం, వ్యవస్థగా మనం పని చేసినప్పుడు తప్పకుండా మనం ఆ టాలెంట్ని గుర్తించి అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది. జర్నలిజం గురించి నేను చెప్పాలి అని అంటే నాకున్న పరిమితమైన అవగాహనతో ఆనాడు దేశ స్వతంత్రం కోసం కొట్లాడుతున్నప్పుడు యంగ్ ఇండియా అనే పత్రికను మహాత్మా గాంధీ గారు నడిపించారు. 1921 నుంచి 1931 వరకు 10 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు